మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా నాయన, ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా నాయన, మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారు ఆయన 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు బోధలన్నీ కూడా ఉపమాన రీత్యా ఉంది. కేవలము శిష్యులతో మాత్రమే ఆయన ప్లెయిన్గా మాట్లాడినట్టుగా చూస్తాం. మరి ఎవరితో మాట్లాడినా కూడా ఇన్ అ పారబుల్, అండ్ ఎవ్రీ పారబుల్ ఈజ్ లింక్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి లింక్ చేయబడ్డది. ఎందుకు ప్రతి ఉపమానాన్ని దేవుని రాజ్యానికి సిద్ధపరిచాడు, మరి లింక్ చేశాడని కానీ మనం ఆలోచిస్తే కనుక ఆయన వచ్చిన ఉద్దేశం అది మానవుని దేవుని రాజ్యములో చేర్చడం. ఓన్లీ వన్ పర్పస్, సో దట్ వీ క్యాన్ బీ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో. కాబట్టి నా ఉద్దేశం ఏమైందో అదే ఉండాలి కదమ్మా, వేరేదేం చెప్పడానికి ఉండదు కదమ్మా, అదే చెప్పాలి, వేరే చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మానవుని దేవుని రాజ్యంలో చేర్చడం. ఏ పాపము ద్వారా అయితే మానవుడు దేవుని రాజ్యములో పోయి అర్హత కోల్పోయాడో, శిలువ రక్తము ద్వారా విమోచించి పరిశుద్ధినిగా చేసి రాజ్యంలో చేర్చడమైన ఉద్దేశము. ముందుగా ఆయన దేవుని రాజ్యముల గురించి సిద్ధపాటు మెసేజ్ చెప్తున్నాడు. సో దట్ యూ కెన్ బి రెడీ ఫర్ ద క్లెన్సింగ్. ఆ యొక్క శిలువ కార్యంలో నిన్ను శుద్ధీకరించుకొని ఆ రాజ్యంలో ప్రవేశించాలి. నేను ఇక్కడ చూసినప్పుడు దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అని చెప్తున్నప్పుడు 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉందండి. దేవుని రాజ్యమునకు చెప్తున్నప్పుడు దేవుని రాజ్యానికి సంఘానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దేవుని రాజ్యము కొరకు దేవుని సంఘమే చూస్తుంది. సంఘము పెళ్లి కూతురు, ఆయన పెళ్లి కుమారుడు. కాబట్టి దేవుని రాజ్యము ఎలా ఉంటుందంటే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి చూస్తున్న కన్యకల వలె దివిటీలు పట్టుకొని వెలుగు సంబంధికులుగా ఆ వెలుగుమైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి చూస్తున్న బుద్ధిగల కన్యకల్లా ఉందని. అందులో చూసినప్పుడు 5 ఈ సంఘానికి వచ్చి మాట్లాడినప్పుడు ఈ సంఘము 10 మందికి సాదృశ్యంగా ఉంటే అందులో 5 బుద్ధిగల వారు. 5 ఎవరేదో అయ్యగారు లాంటి వాళ్ళు అన్నారు. దేవునికి స్తోత్రం. బుద్ధి లేని వారు, రైట్. అయ్యగారు బుద్ధి లేనివాడుగా చాలా బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా నేను తీసుకోబోతాను, రైట్. నేను కూడా తీసుకెళ్తాను, రైట్. దేవుని వాక్యం. పిల్లలు 5 కేవలము దివిటీలు పట్టుకెళ్ళారు. 5 ఏమో దివిటీలతో పాటు ఒకవేళ ఆలస్యమైతే ఎలా అని చెప్పి వారితో పాటు చిన్న బుద్ధుల్లో వాళ్ళ నూనెలు కూడా తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. మేబీ దే వేర్ ఎక్స్పెక్టింగ్ ది డిలే ఆఫ్ కమింగ్ లార్డ్. యేసు ప్రభు వారి యొక్క మరి రాకడ, మన పెళ్లి కుమారు యొక్క రాకడ డీలే అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. డీలే అవుతే ఎలా అనుకున్నారో ఎక్స్ట్రా తీసుకెళ్ళారంట. అప్పుడు బయట వెళ్తున్నాం అనుకోండి, మనం ఇలా క్యారీ చేస్తాం కదా. పోయి రావడానికి మనం 100 రూపాయలు ఖర్చు అయితే ఒక 500 600 దగ్గర పెట్టుకొని పోతాం. ఎందుకు? హిందీలో సామెత ఉంది, హత్తికే దాన్ దికానేకే కూర్చోవరే కానేకే కూర్చోవరే. నా పిల్లలకి ఎప్పుడు పైసలు స్పేర్లు ఇస్తుంటా, బెటా ఈ హత్తికే దాతే లగాలో అంటారు. ఈ ఉత్త చూపించడానికి, ఖర్చు చేయడానికి ఇవి దికానేకే కూర్చోవరే కానేకే కూర్చోవరే. అలాగనే మరి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మరి డీలే అవుతే ఎలా అని చెప్పి మేబీ ఇది గెస్సింగ్. ఒకవేళ ఆలస్యమైంది చూసినప్పుడు 10 మంది పడుకొని నిద్రపోతున్నట్ట. ఎందుకంటే ఫిజికల్ నిద్ర కాబట్టి 10 మంది పడుకొని నిద్రపోతున్నారు. ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు రాత్రి వేళ వచ్చాడు. ఒక కేక వచ్చింది, పెళ్లి కుమారుడు వచ్చి ఎదుర్కోవడానికి రండి అన్నప్పుడు అందరూ తమ దివిటీలను మరలా ముట్టించుకోవడం, మళ్ళా దీపాలను ముట్టిస్తున్నారు. అయితే 5 వెలుగుతుంది, 5 ఆరిపోయిస్తుంది. ఎందుకంటే నూనె లేదు కాబట్టి. వాళ్ళు అడిగారంట పక్కన వారిని, కొంచెం మాకు కూడా నూనె వేయమని అడిగారంట.
అయితే మీకు ఇస్తే మాకు సరిపోదు కాబట్టి, ఇద్దరికి సరిపోదు కాబట్టి మేము ఇచ్చే ఆస్కారం లేదు, మీరెళ్ళి కొనేవారి అమ్మేవారి దగ్గర పోయి తీసుకొచ్చుకోండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు. ఇంతలో పెళ్లి కుమారు రానే వచ్చాడు. ఇక్కడంట సిద్ధపడిన వారు, ఈరోజు కాన్సెప్ట్ అదే, సిద్ధపడిన వారు పెళ్లి కుమారునితో ఆ పెళ్లి విందులో ప్రవేశించారు. ఆ తర్వాత తలుపు మూయబడినది. తర్వాత వాళ్ళు మళ్ళా వచ్చారట. వచ్చి ప్రభా మాకు తలుపు తీయమని అడిగారట. ఎవరు? బుద్ధి లేని వారు తలుపు తీయమంటే మీరెవరు నేను ఎరగను అన్నాడట. మేబీ ఐ థింక్ దిస్ షుడ్ బి ది టఫెస్ట్ వర్డ్ ఇన్ ది బైబిల్. దేవుని రాజ్యమునకు పెళ్లి కుమారు ఎదుర్కోవడానికి వెళ్ళిన వారికి మేబీ దిస్ షుడ్ బి ది టఫెస్ట్ వర్డ్. ఏంటంటే ఐ డోంట్ నో హూ యు ఆర్. ఒకసారి ఈరోజు దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాము, ఒకసారి పరీక్షించుకోవడానికి ఇచ్చాడు, సరి చేసుకోవడానికి ఇచ్చాడు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, పర్లేదు, దాంట్లో ఏం లేదు. కానీ ఇంకా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు సరి చేసుకోవడానికి. ఇంకా దేవుడు సమయాన్ని మనకి ఇస్తున్నాడు సరి చేసుకోవడం. అలాగే చివరికి ఇదంతా అయిన తర్వాత ఒక మాట అంటాడు. ఎందుకంటే ఆ గడియ, ఆ దినమైనను, ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండేది. ఇది కొంచెం ట్విస్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఆ లోపల పోయిన వాళ్ళు మెలకుకుంటారు, వాళ్ళు కూడా పడుకోరు కదమ్మా కదా. లోపల పోయిన వాళ్ళు మెలకురా పడుకురా? పడుకున్నారు. 101%. ఏం దాంట్లో డౌట్ ఏం లేదు. 10 మంది పడుకున్నారు. కేక రాగానే 10 మంది లేచారు. మరి ప్రభు ఏని మరి మెలకుగా ఉండమంటారా? గడియ తెలియదంటే ఇది ఆత్మీయ మెలకు గురించి మాట్లాడతాడు. దిస్ ఇస్ నాట్ అ ఫిజికల్గా అందరం పడుకోడు. ఆత్మీయంగా ఆ గడియ కొరకు మెలకు కలిగి ఉండడం అంటే ఏ రీతిగా అయితే ఆ బుద్ధి గలవారు సిద్ధపడినారో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అలాగూ సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడతాను. పిల్లలు వచ్చి కొన్ని నేను షార్ట్గా అక్కడికి ఆపేసుకొని నా టైం తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లరా లెట్స్ గో ఇన్ టు ది వర్డ్. పిల్లరా ఎందుకంటే ఇందులో ఇంట్రడక్షన్ ఆపుకొని అక్కడికి లెట్స్ గో వర్డ్. దేవుని యొక్క ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకో. మొట్టమొదటిగా చూసినప్పుడు పిల్లరా పెళ్లి కుమారుడు డీలే చేస్తాడండి. ఈ డీలేడ్ ఈస్ కమింగ్. దేవుడు యేసు ప్రభు రాకడ మనం చిన్నప్పటి నుంచి చెప్తున్నాం. ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడు. చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు నాకు తెలిసి నా జ్ఞానం వచ్చి 7వ సంవత్సరం నుంచి అంటే నేనే 43 సంవత్సరాలు ఉంటున్నాను. ప్రభు వస్తాడు, ప్రభు రెండో రాకడ వస్తున్నాను. 43 సంవత్సరాల పాటు నేను వింటూనే ఉన్నాను. స్టిల్ ఇట్స్ డిలేడ్. దిస్ నైట్ ఈస్ వెరీ బిగ్ కదా. నా లైఫ్లోనే 43 సంవత్సరాలు చూశాను. నాకంటే పెద్దవారు ఎన్ని సంవత్సరాలు చూశారు నాకు తెలియదు. ఐ డోంట్. ఆయన రావట్లేదేంటి? ఇట్స్ డిలే. పెళ్లి కుమారుడు ఇక్కడ ప్రభు అందుకే అంటున్నాడు, గాడ్ ఇస్ టెల్లింగ్ దట్. అందుకే 13వ వచనం చాలా స్ట్రెస్ చేసి మాట్లాడు. ఎందుకంటే ఆ దినమైనను ఆ గడి అయినను మీరెరుగరు గనుక జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. చాలామంది ప్రిడిక్ట్ చేశారు. ఒకడేమో 2012లో భూమి అంతమైపోతుంటాడు, 2026లో ఒకడైపోతాడు అంటాడు. ఎవరికి దోషింది వాడు చెప్తుంటాడు. ఈ లెక్కలు క్యాల్కులేషన్ చేస్తూ ఇది చేసి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అది అవుతుంది, ఇది ఏ టైం వచ్చినప్పుడు అవుతుంది. ఎవరు ఆపినా ఆగదు. నేను ఆపినా ఆగదు, నువ్వు ఆపినా ఆగుద్దా? ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ఏం నిర్ణయించినో దాని ప్రకారం జరిగిపోతుంది. కొన్నిసార్లు గాడ్ విల్ నాట్ టెల్ ది టైమ్స్. ఆయన ఆలోచనలు, ఆయన విధానాలు ఏమైనాయో ఆయన చెప్పడు కదా. ఆ సమయము ఆ గడియను వచ్చి శిష్యులు అడిగారట, ఎప్పుడు ప్రభు సంభవిస్తా అంటే అవన్నీ ఒకటి పెద్ద లిస్ట్ చెప్తా. అందులోకి నేను పోను కదా. భూకంపాలు కానీ, యుద్ధాలు కానీ, దేశంలో మీదకి దేశంలో కానీ ఇవన్నీ జరిగినప్పుడు దీస్ ఆర్ ది ఫస్ట్ లేబర్ పెయిన్స్ అంటాడు. మొదట వచ్చే పురిటి నొప్పుల్లా ఉంటాయి, కానీ ఇంకా
ఎండ్ ఈజ్ నాట్ నియర్, స్టిల్ దెర్ ఈస్ సంథింగ్ టు కమ్. దీస్ ఆర్ ఓన్లీ సైన్స్. ప్రభు సైన్స్ చెప్పాడు, స్పెసిఫిక్ టైం చెప్పలేదు. యేసు ప్రభుని అడిగితే ఎందుకు చెప్పలేదు అంటే అంటాడు కదా, ఆ టైం ఓన్లీ తండ్రికే తెలుసు అంటాడు. బహుశా తండ్రి కూడా యేసు ప్రభుకు రివీల్ చేయలేదేమో. ప్రభు కింద ఉన్నప్పుడు చెప్పేస్తాడు, శిష్యులకు చెప్పేస్తారు అన్ని సంగతులు అని చెప్పి. మేబీ దే డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ద డేట్ కదా. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకొని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ డిస్కస్ చేసుకున్న డేట్ అనుకోలేదు అప్పటికి. ఇంకా దే హావ్ నాట్ డిసైడెడ్ డేట్. అందుకే యేసు ప్రభు ఓన్లీ గాడ్ నోస్, ఈవెన్ ఐ డోంట్ నో అంటాడు యేసు ప్రభు వారు ఆ డే గురించి. అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు అనిపిస్తుంది దిస్ డీలే, ప్రభు యొక్క రాకడ ఆలస్యం కావడానికి అనుకున్నా. ఈరోజు ఆలోచిస్తున్నప్పుడు గాడ్ గేవ్ మీ 2 రీజన్స్. ఎందుకు ప్రభు డిలే చేస్తున్నాడు ఈ సందర్భంలో. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని చెప్తూ పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యముని గురించి చెప్పాడు ప్రభు ఆల్రెడీ చెప్పాడు ఆలస్యం అవుతుంది. అది ఇన్స్టెంట్గా జరిగేది కాదు, నువ్వు చూసేటప్పుడు జరిగేది కాదు. ఆయన వచ్చే టైంలో వస్తాడు. ఆయన వచ్చిన టైం కొరకు నువ్వు చూస్తుండాలి. ఒక విశ్వాసి నువ్వు చూసే టైంలో ప్రభు రాడు, కానీ ప్రభు వచ్చే టైం కొరకు నువ్వు కనిపెట్టాలి. అది విశ్వాస జీవితం. అందుకే ప్రభు ఈ డీలే అవ్వడానికి గల కారణం ఏంటంటే మేబీ హీ వాంట్ టు సీ హూ విల్ లాస్ట్ లాంగ్, ఎవరు ఎంత మేరకు ఉంటారని, ఎక్కడి వరకు రాగలుగుతారు, ఎక్కడి వరకు కొనసాగలుగుతారు. ఇప్పుడు చూడండి, డీలే అయింది కాబట్టి 5 వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారు ఆయిల్ తెచ్చుకున్నారు, డ్యూటీలో పోసుకున్నారు, వెళ్ళారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆయిల్ అయిపోయిందో వారి విశ్వాస జీవితం అక్కడికి అయిపోయినట్టు. పౌలు ఒక చక్కని మాట అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, అంతము వరకు పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొని తిని. ఎక్కడ దాకా? అంతం వరకు పోరాడ. యు షుడ్ లాస్ట్ లాంగ్. దేవుని వాక్యం మీరు చెప్తున్నారు. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షిస్తుంటే, ఆయన రాకడ ఒకవేళ నీ శ్వాసానికి ఒక పరీక్షలా ఉంటే, ఆ విశ్వాసాన్ని చివరి వరకు నువ్వు కాపాడుకోకునే స్థితిలో ఉన్నావా? అంతవరకు ఆ పోరాటములో జయించే స్థితిలో నువ్వు ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకోవాలని దేవుని వాక్యం మీరు నీతో నాతో మాట్లాడు. విశ్వాస జీవితం ఒక పోరాటం పిల్లలు. దీంట్లో గెలవాలంటే పిల్లరా, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎలా కాపాడుకుంటాం? ఓన్లీ ప్రేయర్. యేసు ప్రభు వారి మనందరూ తెలిసిన సందర్భం కదా. ఆ రూపాంతరం కొండ మీద ఉన్న కేలేసి వచ్చిన కిందికి వస్తున్నప్పుడు కింద ఒక చిన్న వాగ్వాదం జరుగుతుంది. శిష్యులు 9 మంది ఉంటారు, 3 తీసుకుని వెళ్తాడు ప్రభు. తీసుకెళ్తారు, అక్కడ రూపాంతరం ఎంత కిందికి వస్తారు. కిందికి వస్తలకే శిష్యులు ఏం చేస్తుంటారమ్మా? దయ్యంతో పోరాడతలేరు, ఓడిపోతారు. పోరాటం అయిపోయింది, ఓటమి జరిగింది. అక్కడ ఏం జరిగింది? ఓటమి జరిగింది. బాగానే పోరాడారు కానీ దే లాస్ట్ ది బ్యాటిల్. ఈరోజు పిల్లరా, ఆ యొక్క పెళ్లి కుమారునితో సహా నువ్వు ఆ యొక్క పెళ్లి విందులోకి ప్రవేశించాలంటే నీ పోరాటంలో జయించాలి. నీ పోరాటంలో జయించాలంటే నీ ప్రార్థనా జీవితంలో శిష్యులు పోరాడారు కానీ ఓడిపోయారు. ఆ తర్వాత ప్రభు గద్దిస్తాడు. ఆ స్టోరీలోకి నేను పెద్దగా అయిపోతుంది. ప్రభువుని తర్వాత వచ్చాడు. ప్రభు మేము కూడా బాగానే కష్టపడ్డాం కదా, బాగానే ట్రై చేస్తాం కదా, ఎందుకు గెలవలేకపోయారంటే ప్రార్థన వల్ల సాక్ష్యము. నేను ఈ పోరాటముని ఎలా చేయిస్తాను, నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు ఏ శోధనలో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతుంటాడు. మీరు శోధనలో పడకుండాన్నట్టు గెచ్చమని అంటాడు కదా, ప్రార్థన చేయడం మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటాడు. అలాగనే నువ్వు సాతాను పైన పోరాటములో నీ విజయము కావాలంటే ఆ ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేకుండా పోరాటం. పౌలు జీవితంలో ఎవ్రీ డే వాజ్ ఎ స్ట్రగుల్ అండ్ ద ఫైట్. ఏమంటాడు? అంతవరకు పోరాడి తిని ఇంత పోరాటములో కూడా పౌలు జీవితము చెప్పండి, ఈరోజంతా చెప్పినా అయిపోదామా?
ఇరుదంతో చెప్పినా కూడా సరిపోతుంది. ఆయన 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 పడ్డ కష్టాలు, ఆయన పడ్డ శ్రమ, దేవుని సువార్త కొరకు పడ్డ శ్రమ అని చెప్పండి, ఇరుదంతో చెప్పుకున్నవాడు సరిపోతుంది. అంత శ్రమ పడ్డవాడు అంటాడు, అంతవరకు పోరాడి తిని ఈ పోరాటములో నేనేం సాధించానంటే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసమును కాపాడుకున్నవాడు ఆ విందులో ప్రవేశిస్తాడు. జీవ కిరీటం అతనికి ఉంచబడి ఉంటుంది. కాబట్టి when God is testing your faith, it should last long. నీ విశ్వాసము నిన్ను పాస్ ఓవర్ చేయగలగాలి. ఈ జీవితంలో నుంచి ఆ నిత్య జీవితంలోకి పాస్ ఓవర్ కాగాలి. ఏ రీతిగా అయితే గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలు పాస్ ఓవర్ అయ్యారో, ఏ రీతిగా సిలువ రక్తము ద్వారా దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడో, ప్రార్థన ద్వారా చేయించి ఆ విశ్వాసములో నిలబడి పాస్ ఓవర్ అవ్వాలి పిల్లలు. Maybe God is saying, విశ్వాసంలో చాలాసార్లు తొందరగా డిసప్పాయింట్ అయిపోతుంటాం, తొందరగా అయిపోతాం. We will not last long. విశ్వాస జీవితం చాలాసార్లు అనిపిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ పెళ్లి విందులో కేవలము ఎవరు ప్రవేశిస్తుంటే దోస్ హూ క్యాన్ లాస్ట్ లాంగ్. అంతవరకు పోరాడగలిగిన వారు, అంతవరకు సహించగలిగిన వారు అందులో అవుతారు. రెండోది చూసినప్పుడు దిస్ డీలే ఇస్ ది లా ఆఫ్ ది క్రాస్. దేవుని యొక్క ప్రేమ ఏంటి? ప్రేమ ఎందుకంటే దేవుడు ఒకటి పరీక్ష ఉండొచ్చు. రెండవది పిల్లరా విశ్వాసం దేవుడు పరీక్ష. రెండవదిగా చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఉండొచ్చు. ఎందుకంటే మేబీ ఎందుకు దేవుడు 5 మందిని కాదు కానీ ఈ 5 మంది ఈజ్ కన్సర్న్ అబౌట్ దిస్ 5 people. అవునా కాదు? పట్టకుండా పాడపడగా 100 గొర్రెల మందలను ఒకటి తప్పి ఒంటరి ఆయే. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకన్. ఒంటరి అయినా గొర్రెను వెతకన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివే. ఆ స్టోరీ ప్రభు ఊరికి చెప్పాలి. మేబీ గాడ్ వాంట్స్ దిస్ 5 people to be saved. ఒకటి కూడా నశించడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మేబీ గాడ్ ఇస్ డీలేయింగ్ హిస్ కమింగ్ బికాస్ ఆఫ్ దిస్ 5 foolish people. ఈరోజు నేను ఒక ఫూలిష్ దాంట్లో ఉంటే, నేను ఆ మూర్ఖుని జాబితాలో ఉంటే, దేవుడు నా కొరకు ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాడేమో, నేను ఇంకా సిద్ధపడి ఆ యొక్క పెళ్లి విందులో ప్రవేశించడం నేను అర్హుడు చేసుకుని దేవుడు తన సమయాన్ని ఇంకా డీలే చేస్తున్నాడేమో. ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్. He know that 5 మంది ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇక్కడ వారు సిద్ధపడి వచ్చారు. కానీ ఈ 5 మంది నా బిడ్డలు సిద్ధపడలేదు కాబట్టి ఇంకా వారికి సమయాన్ని, ఇంకో లెంట్ సీజన్ ఇస్తున్నాడు, ఇంకొక లెంట్ మాసం ఇచ్చాడు, ఇంకో సిలువ ధ్యానమునిచ్చాడు, ఇంకో ఈస్టర్ ఆరాధనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆ గుంపులో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కూడా ఆయాసమే. తన బిడ్డలను స్వరక్తముతో కొన్న సంఘమును నేను నెరవేర్చడం ఆయనకే సంతోషం, ఆయనకు ఆయాసమే. అవునా? టీచర్లు ఎంతమంది నాకు తెలియదు. ఏ టీచర్ అన్న ఎవరైనా పిల్లలు ఫెయిల్ అవ్వడం ఇష్టపడతారమ్మా? నోబడీ విల్ లైక్ ఇట్. దే వాంట్ ఎవ్రీవన్ టు పాస్. బట్ కొందరిని ఫెయిల్ చేయాల్సి వస్తుంది. నో ఆప్షన్. చాలాసార్లు మార్జిన్లో ఉన్న వారికి చాలామంది ఒక మార్క్ అక్కడిక్కడ వేసేసి టీచర్లు సరే ఈసారి గెట్ ఆన్ కానీ అని అట్లీస్ట్
యూనిట్ టెస్ట్లో అసెస్మెంట్లో చేయకపోయినా కానీ ఫైనల్ ఎగ్జామ్లో దే గివ్ సమ్ బోనస్ సో దట్ దే కెన్ క్రాస్ ఓవర్. చాలాసార్లు మార్జిన్లో స్టూడెంట్స్ 35 అంటే ఆ 35 కరెక్ట్గా వచ్చి పాస్ అయ్యే చాలామంది ఉంటారు. వాడు నిజం చెప్పారంటే ఆ 30 వచ్చే రాయకులు ఉంటారు కదా, 5 మార్కులు అది గ్రేస్ ఆఫ్ ది ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ ది టీచర్స్. ఎందుకంటే నోబడీ వాంట్స్ ద స్టూడెంట్స్ టు ఫెయిల్. ఈవెన్ జీసస్, యేసు ప్రభు కూడా స్వరక్తం ఇచ్చిన సంఘములో ఏ బిడ్డ కూడా నశించిన ఈస్ డిలేయింగ్ సో దట్ వీ కెన్ బి ప్రిపేర్డ్. క్రీస్తు కలిసిన మనసు కలిగి ఆయన సారూప్యంలో మార్చబడి ఆ పరలోక బిందులో ఆయనతో సహా పాలి భాగస్తులు కావాలని ఈస్ డిలేయింగ్ ఈస్ కమింగ్. దేవుడు సమయాన్ని ఇస్తుంది. God is delaying his coming because of his law of the foolish show. చాలాసార్లు ఈ వాయిస్ ఫూలిష్ అంటలకే మనం చాలాసార్లు అనుకుంటాం. వాయిస్ ఫూలిష్ అంటే మనకు జనరల్గా ఏమొస్తుందంటే సిలువను గూర్చిన వార్త, నశించుతున్న వానికి వెర్రితనము కానీ మనకైతే శక్తి. చాలా వైట్ ఓకే, నమ్మినలో మనకి శక్తి, నమ్మడానికి వెర్రితనం ఓకే, వదిలేద్దాం, వాళ్ళని వదిలేద్దాం, ముందు మనల్ని వదిలేద్దాం. మన ఇప్పుడు వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది చర్చ్, వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది బిలీవర్స్. అందుకే యేసు వారు ఇంకో ఉపమానం చెప్పాడు. మన మేధావులం అని చెప్పి సిల్వర్ గురించి ఆడు నమ్మలేదు, ఆడు నశిస్తాడు అనుకుంటా. కాదు బాబు, ఇందులో కూడా ఉన్నదని చెప్తాడు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, వాయిస్ బిల్డర్ అనే ఒక సబ్జెక్ట్ చెప్తాడు కదా. వాయిస్ బిల్డర్ అండ్ ఫూలిష్ బిల్డర్. ఎవరు వాయిస్ బిల్డరు? నా మాటలు, ఈ మాటలు విని దాని ప్రకారము జీవించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని వానిని పోలి ఉన్నాడంటాడు. వాడు లోతుగా తవ్వి క్రీస్తునే బండ మీద తన ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలాంటి తుఫాను ఎలాంటిది వచ్చినా కూడా అది చెదరగా నిలబడుతుంది. వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ సంఘములో ఎవరు? ఈ 5 ఎవరు ఉత్త మాటలు వింటారు అంతే. వినరా అంటే వీళ్ళు మాటలు వింటారు, ఏంటంటే ఆడే ఉంటారు. అదే ప్రభు మాటలు, అదే మాటలు. వాడికి ఏం మాట, వీడికి అదే మాట. మాటలో ఏం తేడా లేదు, ఆచరణలో తేడా ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది? మాటలో తేడా లేదు, మాట అదే. జ్ఞానవంతునికి అదే, బోరుకునికి అదే మాట. కానీ హౌ యు పుట్ వర్డ్ ఇన్ టు ప్రాక్టీస్. కట్టలేదంటే వాడు కూడా కట్టుకుంటాడు ఇల్లు. ఎందుకు? తాత్కాలికమైన. దెర్ ఇస్ నో డెప్త్. అందులో ఇంకో అంశం నేను పోను, ఆ లోతైన అనుభవంలోకి రాడు. చాలాసార్లు పిల్లరా వెన్ వి టాక్ అబౌట్ స్పిరిచువల్, చాలాసార్లు అమ్మ ఎవరన్నా తిడుతున్నా అనుకుంటే మిమ్మల్ని తిడుతున్నా ఖచ్చితంగా. ఇప్పుడు నా ఆత్మీయ విషయం గురించి, ప్రభులో లోతైన అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ భూమి మీద కట్టుకుంటారు కానీ అంటే చెప్పొచ్చిందిలే, పెద్ద తోపు మాటలు చెప్తాడు అన్నాడు. ఎవరైనా అనుకుంటే మీరు ఆ మాటలు వినకపోవడమే వేస్ట్. వాక్యం చెప్తుందమ్మా, నేను మాట్లాడతాను. ఏముందిలే ఆయన ఏదో చెప్తాడు, మనం అన్నీ అట్లా చేస్తామా? వాక్యం అట్లా చెప్తాడా? వాక్యం ప్రకారం చేస్తాం. నేను అవుతుందా? సాధ్యమా అంటే సాధ్యము. విశ్వాసం అలాగే జీవించాలి, దేవుని వాక్కు ప్రకారమే జీవించాలి. యువర్ లైఫ్ షుడ్ బి అకార్డింగ్ టు ది గాడ్స్ వర్డ్. ఎన్నిసార్లు ఆ మాట వచ్చిందో దేవుని తెలియదు. యోనా గ్రంథంలో చూస్తే యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమాయను అంటాడు. ఈ బండ మీద కాకుండా భూమి మీద కట్టుకుంటూ ఇల్లు. యెహోవా వాక్కు వచ్చిందంట. ఎవరికి వచ్చింది? ప్రవక్తకు వచ్చింది. యెహోవా వాక్కు వచ్చింది. నాకు నచ్చలా. నీ వాక్కు బాగుంది కానీ నాకు నచ్చలేదు. దాన్ని నేను ప్రాక్టికల్గా పెట్టడం కష్టంగా ఉంది నాకు. అంటే అందులో యోనా స్వార్థం కూడా ఉంది.
పుసుక్కునే నీ మాట కనుక చెప్పకపోతే నినివే నాశనం అవుతాడు. నాశనం కానీ అదో స్వార్థం. ఇక్కడ నినివే వాళ్ళంటే ఇజ్రాయేళ్లకు అసలు పడదంటారు, శత్రులు కాడు. వస్తుంది వచ్చింది వానికి పోయి స్వార్థ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇట్టుపోవడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేసాడు మనందరూ తెలుసు. అలా పడ్డప్పుడు కదా రెండో అవకాశం ఇచ్చాడు. 3 దినాల పాటు మోకరిస్తే 2 మారు యోనాకు దేవుని వాక్కు వచ్చేను అంటాడు. ఈరోజు నీకు నాకు ఎన్నిసార్లు వస్తుందో నాకు తెలియదు ప్రియులారా దేవుని వాక్కు. హౌ మెనీ టైమ్స్ గాడ్ ఈస్ టాకింగ్ సేమ్ థింగ్. చాలాసార్లు అనిపిస్తుంది, చాలాసార్లు దేవుడు అదే విషయాన్ని ఎన్నిసార్లు మాట్లాడుతుండో, ఎన్నిసార్లు నీతో మాట్లాడుతాడు, ఎన్నిసార్లు నువ్వు లోతైన అనుభవంలో రావాలి. దేవుడు ఈరోజు చేసే ఆలస్యము కేవలము నీ మీదనే, నీ గురించే. కాబట్టి నువ్వు నశించే గుంపులో కాకుండా రక్షింపబడే గుంపులో ఉండాలని ఆయన నీ కొరకు ఆలస్యం చేస్తూ ఆయన వాక్కు నీకు పంపిస్తుంటే, హౌ లాంగ్ యు విల్ టేక్ టు యాక్సెప్ట్ గాడ్స్ వర్డ్? కడుతున్న వాంటి ఇల్లు కట్టుకుంటుండు. దిస్ ఇస్ ఫార్మాలిటీ పిల్లరా. ఆ ఇల్లు కట్టుకున్నాడు, ఆ కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాం? ఇసుక మీద కట్టుకున్నాడు. నిలవదు. ప్రభు అంటాడు, ఇప్పుడు జాగ్రత్త స్వామి, ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? దేవుడు నీ కొరకు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నేను కనుక ఒకవేళ ఆ తెలివి లేని వారు దాంట్లో ఉంటే, గాడ్ నిన్ను నన్ను వారికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి సమయాన్ని ఇస్తున్నాడు. బిడ్డ ఇప్పటికైనా మారు. యోనాకు 2వ మారు వచ్చింది, నీకు ఇది 100వ మారు నా వాక్కును పంపిస్తున్నాడు. ఇప్పటికైనా లోతైన అనుభవములకి రా, క్రీస్తు సహవాసములో ఉండు. నీ యొక్క అతివృత్తిలో ఆత్మ నేను ఉండడం. ద ఆయిల్ రిప్రజెంట్స్ ద స్పిరిట్ అంటారు. When you have that spirit abundantly, it will take you to that heaven. లోతైన అనుభవం ఉన్నవాడికి పిల్లరా ప్రతివానికి ఆత్మ ఉంటుంది, ఉండదని అంటలేదు. మీరు నమ్మకపోవచ్చు కానీ ఆత్మ ఉంటుందంటే ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తాడు ఆత్మను. ఆయన ఆత్మను ఇస్తాడు. ఆ ఏ కొలతలో ఉందనేది ఇంపార్టెంట్. ఈరోజు నాకు దేవుడు పరిశుద్ధాత్మ వేయలేదంటే లేదు. నువ్వు 5 నిమిషాలు నీ ఒక్కని ప్రార్థన చేసుకున్నా కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయం కాదా, లేకపోతే నీతో కాదా పని. యేసుని ప్రభు అని ఒప్పుకోవాలంటే యూ నీడ్ స్పిరిట్. అది లేకుండా నువ్వు ఆ మాట అనలేవు. ఎప్పుడు నువ్వు లోతైన అనుభవంలోకి వచ్చినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ ది మెజర్లెస్ స్పిరిట్ ఆఫ్ ది గాడ్ ఆల్మైటీ. ఇందులో నువ్వు ప్రవేశించగలుగుతావు. నేను 2వ అంశంలోకి వస్తాను. నా టైం ఇస్ రన్నింగ్ అవుట్. 2వ అంశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు జ్ఞానవంతులుగా ఉండాలి. దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. 2వ చూసినప్పుడు ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి. 7వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం చూద్దాం. అప్పుడు 8వ వచనం బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నాయి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరంట. అప్పుడు ఇచ్చిరా అల్లమ్మ? ఇచ్చిరా? చదవాల్సిన అవసరం ఇచ్చిరా? ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి విశ్వాసులకు. ఈరోజు దేర్ ఇస్ నో బారోయింగ్. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పక్కన తెచ్చుకునేది ఏం లేదు. ఇప్పుడు విశ్వాసిగా రోజు గమనించాలి. నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే ఫలానోళ్ళు చేస్తే నువ్వు వెళ్ళిపోతావు అనేది లేదు. చాలాసార్లు అంటారు, మా ఇంట్లో లేదండి మా వైఫ్ చాలా ప్రేయర్ఫుల్ ఉంటుంది. నువ్వు పరలోకం పోవా అంటే, నువ్వు పరలోకం పోవా అంటే లే తను అందరి గురించి చేస్తుంది ఫ్యామిలీ. రైట్, మంచిది, తను అందరి గురించి చేస్తుంది, తను ఒక్కతే పోతుంది, నువ్వు పో. చాలాసార్లు ప్రియులారా, we want to take. ఒకవేళ మన సంఘస్థులో విశ్వాసం ఉంటాడు, నేను పేరు కూడా చెప్తా, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బహుశా ఇంట వాక్యం వినంగా తిట్టుకున్న పర్లేదు. విజయబాబు అంటాడు, మనోరమ్మ
నువ్వు బలంగా కావాలి భయ్, దేవుళ్ళ ఆత్మీయం కావాలి భయ్, నువ్వు పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, ఈ సంగతి అని అడుగుతాను నేను ఎప్పుడు. ఆమె అయితే అది కరెక్టే, మరి వాట్ అబౌట్ యూ? నీకు కూడా వర్తిస్తుంది కదా. పుస్తకం విజయబాబు తిరిగితే వాక్యం ఏంటి అయ్యగారు నన్ను తిడుతున్నాను కూడా. ఇట్స్ నైస్, నా భార్య ఆత్మీయంగా బలంగా ఉండాలి, సంఘంలో పాటలు పాడాలి, మంచిది కదా. వాట్ అబౌట్ యూ? నా భార్య చాలా ప్రార్థన పరులండి, నేను పరలోకంలో టికెట్ నాకు గ్యారంటీ అని లేదండి. ఆమె గ్యారంటీ, నీకు గ్యారంటీ లేదు. నాకు యూ కెనాట్ బారో ది టికెట్. ఇది చూసినప్పుడు ఇక్కడ ఏమంటుంది అసలు, వాళ్ళు ఏమంటారు, అమ్మ కొంచెం నూనె ఇస్తే, ఏదో ఆ లైన్ అటు క్రాస్ అయిపోతే ఆ తర్వాత అక్కడ అంతా వెలిగే వెలుగు, జర్ర తలుపులు లోపలికి జర్ర అటు పోయినామంటే కానీ పని అయిపోతుంది. ఇక ఇంకేముండదు, ఈ దివిటీలతో పని ఉండదు, ఏమన్నా అంత ఫుల్ వెలుగే ఫుల్ ధూమ్ దడాక నడుస్తుంది అప్పుడు. రైట్, పెళ్ళి కదా, పెళ్ళి ఎలా ఉంటుంది, చీకటిగా అయితే ఉంటుంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. జస్ట్ అక్కడ జస్ట్ క్రాస్ ఓవర్ కావాలి. ఫర్ దట్ కేవలము నువ్వు మాత్రమే, యూ కెనాట్ బెగ్. జాగ్రత్త సుమే, ఇష్షావులు అడుక్కునే స్థితిలో రాకూడదు. ఇష్షావు అంటే పిల్లరా ఒక పూట పోచిన కొరకు జ్యేష్ఠతో హక్కులు అమ్ముకుండట. అమ్ముకుంటప్పుడు ఏమనిపించింది తెలుసా అమ్మా, ఆకలితో వాడు ఆకలి అంటే ఆకలి, ఇప్పుడు చచ్చిపోతట్టున్నా నేను, ఇప్పుడు చచ్చిపోతట్టున్నా, ఇప్పుడు పుసుకుని చచ్చిపోయింది అనుకో, ఈ జ్యేష్ఠత్వ హక్కులు ఏడు పట్టుకపోతా నేను అన్నాడు. మోసగాడు కాబట్టి యాకోబు చక్కగా ఆ ఇస్తే ఇది ఇస్తా అన్నాడు. సరే బాబు తీసుకో అని చెప్పి, తీసుకోరా బాబు, నువ్వే జ్యేష్ఠత్వం, నీకే అన్నీ అని చెప్పిస్తే తెలిగే చిక్కుడుగా భోజనం బాగానే తిన్నాడు, మంచి వేడు. అమ్మ హాయిగా ప్రాణం లేచి వచ్చింది. బాగా ఆకలిని పెట్టుంటుంది కదా, అబ్బా ప్రాణం లేచి వచ్చింది. చచ్చిపోయినట్టు సత్యత సావం ఎట్టాక కానీ ఫిరిబి ఎట్టుండదంటే చచ్చిపోయినట్టు ఉంటుంది. ప్రాణం లేచి వచ్చింది. ఆ టైంకు తెలియలేదు ఏమిచ్చిండు అనేది. ఎప్పుడు ఆశీర్వాదాలు తీసుకొని యాకోబు ఇష్షావులాగో ఆశీర్వాదాలు తీసుకొని పోయినప్పుడు, తండ్రి దగ్గర పోయినప్పుడు, తండ్రి నేను ఆశీర్వాదంటే, ఎవర్రా బాబు నీ ఆశీర్వాదాలు తీసుకుపోయిందంటే, నీ తమ్ముడు వచ్చి తీసుకుపోయాడు. ఒక్క ఆశీర్వాదం లేదంటే ఆల్రెడీ వాడికి నిన్ను దాసుడు చేసిన, ఇంకేం ఆశీర్వదించాలి? దేవుడి రోజు చెప్పలేరా, సిలువ రక్తము ద్వారా నిన్ను ఏమంటాడు, మీరు క్రీస్తు సంబంధికులైతే వాగ్దానము ప్రకారము అబ్రహాము సంతతిలో చేర్చబడి క్రీస్తుతో సహవారసులై ఆ పెళ్లి విందులో నువ్వు ఉండాలంటే నువ్వు దాన్ని విడుచుకొని ఒక పూట భోజనం కోసము, ఒకరోజు ఆర్భాటం కోసము, కొంచెం సుఖం కోసము ఆ రక్షణ అనేది విడిచిపెట్టి అయ్యా నాకు ఈ అని అడుక్కునే స్థితిలో ఉంటాడు. ఆల్రెడీ నువ్వు దాసుడు అయిపోయావు, ఏమి ఇవ్వాలరా బాబు నీకు ఇంకా? మరలా నువ్వు పాపము ఏ బానిసత్వములో దేవుడు వెలుతునిచ్చాడు, ఆ పాపపు బానిసత్వం కిందికి మళ్ళా నువ్వు వెళ్ళిపోయినావు. అప్పుడు ఇస్సాకు అంటాడు, ఏమి ఇవ్వాలరా బాబు, యు ఆల్రెడీ లాస్ట్ ఎవ్రీథింగ్. తండ్రికి ఆయాసకరమే, నీ తండ్రికి నా తండ్రికి ఆయాసకరమే. ఈరోజు నీ నా క్రియ మీద ఆధారపడింది పిల్లలు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా తీసుకుంటున్నావు? అరాకోరా. Don't do any formalities with the Lord. Your formalities will take you nowhere. చాలాసార్లు జాగ్రత్త, ఏదో ముఖం చూపించడానికి వెళ్ళిపోతాం. ఎవరైనా అంటున్నా అంటే నేను మిమ్మల్ని అంటున్నాను, ఖచ్చితంగా నాకేం ప్రాబ్లం, అవసరం మొహం చూపించేస్తే అయిపోతుంది. అయ్యగారు ఖుషి చేయడా లేదా ఇంపార్టెంట్ కదా, నీ దేవుడు నీ ఆత్మీయ జీవితం ఆనందిస్తున్నాడా లేదా ఇంపార్టెంట్. అయ్యగారు ఏమనుకున్నది ఇమ్మెటీరియల్, అది నా దృష్టిలో నువ్వు మంచోడు చెడ్డోడు అది నీ పరలోక జీవితానికి ఏమాత్రము కూడా అది సపోర్ట్ చేయదు, అది ఆటంకంగా ఉంటుంది. కానీ దేవుడు, నా దేవుడు నా ఆత్మీయ జీవితం గురించి ఏమనుకుంటున్నాడు, వేర్ వీఆర్ స్టాండింగ్.
Are we ready to go Passover? Are we begging? ఆ పరలోకాన్ని అడుక్కునే స్థితిలో ఉన్నాం. ఒకసారి పరీక్షించుకోవాలని దేవుడు ఈరోజు నీతో. అందుకే దేవుడు సిద్ధపడే సమయం ఇచ్చాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నో బెగింగ్, నో బెగింగ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ దట్ కింగ్డమ్. దేవుడు రాజ్యం కొరకు దేవుడి సమయాన్ని అందుకే ఇచ్చాడు. ఇంకో లెంత్ మాసం అంతా ఇచ్చాడు. రేపటి దినం 7 మాటలు ధ్యానించబోతున్నాం. దేవుడిని ధ్యానించాడు. ఇది అడుక్కుంటే వచ్చేది కాదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు పురుషుకుని అడుక్కుందాం అనుకున్నా కూడా నీకు కేవలం ఆయాసం తప్ప ఇంకేం దొరకదు. యు విల్ బి డిసప్పాయింటెడ్. నోబడీ కెన్ గివ్ దిస్. ఎవరు కూడా నీ భార్య ఇవ్వలేదు, నీ భర్త ఇవ్వలేదు. కేవలం యేసయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆయనతో సహవాసం చేసి ఆయనతో ఉంది ఈ ఆత్మీయ జీవితం బలంగా చేసుకుని అనగలుగుతావు. పిల్లరా, అదొక మాట. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి పిల్లరా, దేవుని వాక్య భావన చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఒక్కసారి 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 11వ వచనం చూడండి. తలుపు మూయబడును. పిల్లలు ఈరోజు ఈ యొక్క సిద్ధపాటుకు దేవుడు ఆయన ఆలస్య సమయమే నీకు సమయం. వన్స్ జీసస్ కమ్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఛాన్స్. యోనాకు సెకండ్ ఛాన్స్ దొరికింది, నాకు సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది అని నువ్వు అనుకుంటే నీకంటే నాకంటే మూర్ఖుడు. మనకి ఎప్పటిదాకా ఛాన్స్ ఉంది. 1 కాదు 100 ఛాన్సులు ఉన్నాయి. ఎప్పటిదాకా అయితే ఆయన ఆ మత్స్యాకాశములో రాడు, ఎప్పటిదాకా అయితే ఆ గడియ రాదు, ఎప్పటిదాకా అయితే ఆ సమయం రాదు, అప్పటి వరకే సమయము. అది తెలియదు కనుక ఇదే దినము, ఇదే రక్షణ దినము. డోనో దేవుడు గుడ్ ఫ్రైడే రోజు వచ్చేసి దేవుడు సంఘాలందరినీ ఎత్తపట్టాలనుకుంటే ఏ గుడ్ ఫ్రైడే ఆరాధన ఉండదు. అందరం మధ్యలో ఉంటాం. మధ్య ఆకాశంలో అక్కడ పాడుతున్న పాటలు ఇక్కడ. ఈ 7 మాటలు ఏముండదు, అన్ని మాటలు అక్కడే ఉంటాయి. ఇక ఏ గుడ్ ఫ్రైడే ఆరాధన ఉండదు. ఒకవేళ ఆయన వచ్చి రేపొద్దునే లేకపోతే ఈ రాత్రి కాలస్వాములు అన్నాడు అనుకోడు, ఇదే రక్షణ దినము. దెర్ ఇస్ నో అదర్ డే. There is no tomorrow in believer's life. Today is the salvation day. Idi rakshana dinamu, idi prabhu dinamu. Let us ask God, నీ ఆత్మతో నింపయ్యా, నిస్సత్తుగా ముద్రించుకో ప్రభా. ఇంతవరకు జీవించింది ఒక ఎత్తు ప్రభా. ఈ రోజు నుంచి ఈ మాట ఇతాస్తే రోజు నుంచి ఆ బల్లో చేవేసే ముందే ప్రభువా ఈతో ఐఎమ్ కమింగ్ విత్ ఎ కమిట్మెంట్. ఐఎమ్ గోయింగ్ టు లివ్ విత్ మై లార్డ్ ఫర్ ఎవర్. ఇహలోను పరములో ఉన్న ప్రభుతో జీవిస్తాను, నీకిష్టుడిగా జీవిస్తాను ప్రభువా. నా యొక్క దీపమును ఆత్మనే నూనెతో నింపుకుంటాను ప్రభు అనుకుందాం. రేపు ఇంకో ఛాన్స్ వస్తుందో లేదో. ఇప్పుడు దేవుడు ఇంత సమయం ఇస్తున్నాడు, ఇంత డీలే చేస్తున్నాడు. కేవలం నన్ను ప్రేమించాడు కాబట్టి డీలే చేస్తున్నాడు. ఒక్కసారి ఆయన రాకడ వచ్చినాక రెప్పపాటున జరుగుతుంది. ట్వింకిల్ ఆఫ్ ఐ అంటాడు. ఒక రెప్పపాటున, ఒక సెకండ్ అంటాడు కదా. పైనున్నోడు కిందికి వచ్చే అవకాశం, పొలంలో నుండి ఇంటికి పోవడానికి అవసరం లేదు. ఇద్దరు ఇసురుతుంటారు, ఒకరు విడబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఎవరు విడబడతారు, ఎవరు ఎత్తబడతారు? ఇద్దరు పడకలో పడుకొని ఉంటారు, ఒకరు విడబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు రైజ్ అండ్ హూ ఇస్ గోయింగ్ టు left. This is what going to happen. నీకు సమయం ఉండగానే దేవుడు నీకు నాకు సమయం ఇచ్చిన ఆయన ప్రేమ కాలము, ఆయన కృపా కాలం ఉండగానే మనం సిద్ధపరచుకుందాం. మన దివిజీలను ఆత్మనితో నింపుకుందాం. ఆ పరలోక బిందులో పోవడానికి సిద్ధంగా ఉందాం. ప్రభుత్వ సహా నిరంతరం చేయడానికి సిద్ధంగా. అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఒక మాట ప్రార్థన చేస్తుంది. దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో ఒక మాట ప్రార్థన. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నాయన చక్కని మాటలు మాకు ఇచ్చాను. అనేక మార్లైనా ఇంకా నేను సిద్ధపడుతూనే ఉంటాం, కానీ సిద్ధపాటులోకి రాలేకపోతున్నాము. నేను సిద్ధపడుతున్న వారిగా కాకుండా సిద్ధపడిన వారిగా మేము ఉండేటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. నాయన ఆ సమయము, ఆ గడియ ఎప్పుడూ మాకు తెలియదు కనుక ప్రభువా, ఆయన ఆ సమయం కొరకు కనిపెట్టేవారిగా, నీ కొరకు కనిపెట్టే విశ్వాసగా ఉండేటకు సహాయం దయచే. మేము కనిపెట్టిన వాడు నువ్వు వచ్చేవాడు కాదు నాయన. నీ రాకడను కనిపెట్టేవారిగా మెలకు కలిగిన ఆత్మీయ జీవితంలో జీవించడానికి మా దివిటీల్లో నైనా ఆత్మను నింపుకొని నైనా సమృద్ధిగా నింపుకొని నైనా
ఆ పరలోక బిందులో ప్రవేశించడానికి కావాల్సిన కృప సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.